చెప్పండి. పిఠాపురం తహసీల్దార్ అనైతిక చర్యలకు నిరసనగా నిర్వహించిన నిరసన దీక్షా శిబిరం పేరుతో నిర్వహిస్తున్న మాకు ఇప్పుడే పిఠాపురం పోలీసు వారు 2 నోటీసులు జారీ చేశారు. ఒకటి, ఇండియన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, సెక్షన్ 144 CRPC అమలుగా ఉన్నాయని, ఏ విధమైన నిరసన దీక్షలు నిర్వహించరాదని నోటీసు ద్వారా తెలియజేశారు. కానీ ఈ నిరసన గత వారం రోజులుగా జరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు రోజు చూస్తున్నప్పటికీ పట్టించుకోలేదు. ఇక ఈ పిఠాపురం తహసీల్దార్ వారు 114 సెక్షన్ కింద ఏదో ఆర్డర్ పాస్ చేశారని చెప్పి మాకు నోటీస్ ఇచ్చారు. అది కాపు గర్జన సందర్భంగా ఇచ్చింది. కానీ పైగా సెక్షన్ 144 CRPC పబ్లిక్ ప్లేస్లో జరిగేదానికి అప్లై అవుతుంది. ఇది కేవలం ప్రైవేట్ ప్లేస్లో శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చదువుతున్నాం తప్ప ఏ విధమైన మీటింగులు కానీ ప్రొఫెషనల్స్ కానీ పబ్లిక్ ఏ విధంగా తీసుకోవట్లేదు. పైగా సెక్షన్ 30 ఇండియన్ పోలీస్ యాక్ట్ కింద ఎస్పీ రవిప్రకాష్ గారు కాపు గర్జన సందర్భంగా ఇచ్చిన ఆర్డర్స్ విత్డ్రా చేయబడ్డాయని విన్నాం. దాని నిజానిజాలు కూడా తేల్చవలసి ఉంటుంది. అంటే ప్రస్తుతానికి ఇక్కడ ప్రశాంతంగాను శాంతియుతంగాను ఒక చిరకాలంగా డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్న ఒక ఆర్గనైజేషన్, మెడికల్ ఆర్గనైజేషన్ మీద అక్రమంగా దాన్ని ఆక్రమించాలని ప్రభుత్వం తీసుకుంటున్న చట్టం విరుద్ధంగా తీసుకుంటున్న చర్యలను నిలుపు చేయమని కోరుతున్నాం తప్పితే, దాని నిమిత్తం ఈ నిరసన దీక్ష సాగుతుంది తప్పితే ఎవరి మీద ఏ విధంగానూ ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశం ఇక్కడ ఎవరికీ లేదు.